నగరకల్పేటలో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు 70 మంది వృద్ధులకు 1000 రూపాయలు చొప్పున క్రమం తప్పకుండా గత 16 సంవత్సరాలుగా ఇస్తున్నట్టు అధ్యక్షుడు అమరమోహన్ రావు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాత వెంకట కిషోర్ కుమార్, ఎంపీ ఆంజనేయులు, శోభన్ బాబు మరియు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ సభ్యులు పాల్గొని వృద్ధులకు 1000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి వాళ్లకు భోజనాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు అమరమోహన్ రావు మీడియాతో మాట్లాడారు. నగరకల్పేటలో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు 70 మంది వృద్ధులకు 1000 రూపాయలు చొప్పున క్రమం తప్పకుండా గత 16 సంవత్సరాలుగా ఇస్తున్నట్టు అధ్యక్షుడు అమరమోహన్ రావు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాత వెంకట కిషోర్ కుమార్, ఎంపీ ఆంజనేయులు, శోభన్ బాబు మరియు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ సభ్యులు పాల్గొని వృద్ధులకు 1000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి వాళ్లకు భోజనాలు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు అమరమోహన్ రావు మీడియాతో మాట్లాడారు. రేపు ఈ నెలలోనే మజ్జిగ చలవిందర మా ఆర్యవైశ్య బులియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎంతో అన్యోన్యంగా ఉంటూ సేవా కార్యక్రమాలంటే ఎంతో ముద్దుగా కార్యక్రమాలన్నీ వృద్ధాప్య పెన్షన్లు సుమారు 65 మందికి వృద్ధాప్య పెన్షన్లు ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని 18 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా జరుపుకుంటున్నాం. ఈ సేవా కార్యక్రమం ఇదొక్కటే కాదు, మంచి ఎండాకాలంలో మజ్జిగ చలివిందరు పెట్టి ఎంతోమందికి చుట్టుపక్కల నుంచి పల్లెల నుంచి వచ్చేవారు వారికి ఈ ఎండలకి దాహానికి ఇబ్బంది పడుతుంటే వారందరూ కూడా మజ్జిగ సుమారు రోజుకు 1500 మంది నుంచి 2000 మంది దాకా మజ్జిగ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. బులియన్ మర్చెంట్ అసోసియేషన్ వారు చేసేటువంటి వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం ఎంతో బాగా నచ్చిందండి. ఎందుకంటే అందరూ వృద్ధులను వదిలేస్తారు, ఎందుకంటే పెద్దోళ్ళు అయిపోయారు వదిలేస్తారంటారు. కానీ వీళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని వాళ్ళందరినీ పెద్దవాళ్ళని ఆ గుర్తింపుతో తీసుకొని అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళకి చేతనైన సహాయం, అంటే పూర్తిగా చేయలేకపోయినా కానీ వాళ్ళకి ఆ నెలలో చేతనైన సహాయం ఒక 500 రూపాయలతోటి వాళ్ళకి మెడిసిన్స్కి ఉపయోగపడే విధంగా వాళ్ళు గత 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. వాళ్ళు 17 సంవత్సరాలుగా ప్రతి నెల ఇస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. ఐ హాస్పిటల్ వారి సాయంతో వాళ్ళందరికీ కంటి పరీక్షలు కూడా చేసి వాళ్ళందరికీ కూడా ఐ ఆపరేషన్స్ కూడా చేయిస్తామనేసి తెలియజేశారు. నిజంగా వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను.